స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా
సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును సేవింతును నిన్నే సేవింతును సేవింతును నిన్నే సేవింతును నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా యేసయ్యా నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును సేవింతును నిన్నే సేవింతును సేవింతును నిన్నే సేవింతును నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నేను వెదకకపోయినా నన్ను వెదకితివి నే ప్రేమించకపోయినా నాకై ప్రాణము పెట్టితివి నేను వెదకకపోయినా నన్ను వెదకితివి నే ప్రేమించకపోయినా నాకై ప్రాణము పెట్టితివి నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా యేసయ్యా నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును సేవింతును నిన్నే సేవింతును సేవింతును నిన్నే సేవింతును నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ప్రేమింతును
ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్యా, నూతనమాయెను బ్రతుకయ్యా. ఎడారిలో సలయమై మారెను నీ ప్రేమ, నిండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సలయమై మారెను నీ ప్రేమ, నిండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. నీ ప్రేమ ధారలో నన్ను తాకిన వేళ నా స్థితి మారెను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్యా, నూతనమాయెను బ్రతుకయ్యా. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము, యేసయ్యా నీ కృపకై వందనం. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము, యేసయ్యా నీ కృపకై వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు
బలపరిచావు. అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆదరించావు. కలత చెందిన నన్ను నీ వాక్యము చేతనే నన్ను బలపరిచావు. ఏమి చేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నేనున్న వేళలో ఏమి చేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నేనున్న వేళలో మాకు మార్గము సత్యము జీవము నీవై నన్ను నడిపించావు. మాకు మార్గము సత్యము జీవము నీవై మమ్ము నడిపించావు. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము. యేసయ్యా నీ కృపకై వందనం. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము. యేసయ్యా నీ కృపకై వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ. ఎండిన భూమిల మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ. ఎండిన భూమిల మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. నీ ప్రేమ దారలో నన్ను తాకిన వేళ నా స్థితి మారెను. యేసయ్యా నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్యా. నూతనమాయెను బ్రతుకయ్యా. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం. యేసయ్యా నీ కృపకై వందనం. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము. యేసయ్యా నీ కృపకై వందనం. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము. యేసయ్యా నీ కృపకై వందనం. ప్రైజ్ ది లార్డ్. ముందుకు వచ్చిన వాటి నుంచి కొంచెం ప్రార్థన పడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. కొంచెం పాట కొంచెం ప్రార్థన పడుతుంది. ముందుకు వచ్చిన వాడు మోషే ప్రార్థించగా మన్నా కురిపించినవి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. అందరం పాడదాం. మోషే ప్రార్థించగా మన్నాను
నీ ప్రజల పక్షంగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. చివరి ఒక పల్లెలు చదవడం పాడుతున్నాం. మనకు వచ్చిన పాట అభిజికి పాట అందరూ కలిసి పాడుతూ దేవుని ఆరాధిద్దాం. ఇప్పుడు ఆనందము అందరూ కలిసి పాడడానికి మనకు తెలిసిన పాటలు పాడబడుతుంది. దయచేసి గమనించుకోండి. మనకు వచ్చిన పాట అభిజికి పాట పాడుతున్నాం. ఎన్నడెన్నడు మారనది మా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు విడనది నా యేసుని నిత్య ప్రేమ. ఇట్లా పాటలు అర్థం చేస్తూ దేవుని స్తుతిద్దాం. తల్లి తండ్రుల ప్రేమ నీడవైన దించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. తల్లి
ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ధరలో నా ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరలో నీ ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడు మారనిదే నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిదే నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిదే నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన నిమిత్తమై కీర్తన గ్రంథం నుండి 148వ కీర్తనను ఈ దినం మనం రీతిగా చదువుకున్నాం. దయచేసి కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తీసి దేవుని వాక్యాన్ని చదవవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. 148వ కీర్తనను ఈ దినం మనం చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, తర్వాత వచనం మీకు చదవవలసిందిగా మనం చేస్తున్నాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశములారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసములారా ఆయనను స్తుతించుడి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా భూర్ రాజులారా సమస్త ప్రజలారా భూమి మీదనున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమాకాశముల పైగానున్నది. చివరి వచ్చి మనం అందరం కలిసి చదువుకుందామండి.
ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలులకును ప్రఖ్యాతికరమైన ఉన్నది. యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ఉదయకాల సమయంలో చేరవచ్చి మనము దేవుని సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క స్వరము మనం వినినట్లుగా యెహోవా నామమును మనం స్తుతి చేయటం మంచిది. ఆయన నామం ఉదయకాల సమయంలో ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. దేవుడు ఘనతకు అర్హుడు, ఆయన పూజార్హుడు కనుక మనం ఆయన పాద సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు, మనం విజ్ఞాపన చేసినప్పుడు తప్పకుండా మన యొక్క ప్రార్థన ఆలకించి దేవుడే అన్నాడు. ఈ ధరలోని ప్రేమలన్నీ శాశ్వతం కాదు, కానీ దేవుని ప్రేమ, దేవుని యొక్క కృప మాత్రమే శాశ్వతమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా, యవన బిడ్డల పాటల ద్వారా ప్రభువారు మహిమపరచబడి ఉన్నారు. కీర్తన భాగం ద్వారా ప్రభువారు మనతో మాట్లాడి ఉన్నారు. ఈ సందర్భంలో దాసులు నిలబడబోతుండగా ప్రభువా, మీ దాసుల్ని ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు వాడుకోనండి. నా కుటుంబానికి, నాకు, సంఘానికి కావాల్సిన వర్తమానాన్ని అనుగ్రహించండి ప్రభువా. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ఇది ఎంతో ప్రాముఖ్యమైన సమయము. యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి మనందరి కొరకై, మన కొరకు తన్ను తాను తగ్గించుకొని మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు. ఆయన మరలా రాబోతుండగా మన హృదయాలు సిద్ధపడి ఆయన ఎదుర్కొనే కృపను మనం ఉన్నట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వాళ్ళు స్త్రీలలో ఒకరు, పురుషులు ఒకరు చిన్న చిన్న ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. పురుషులు ప్రార్థన చేయండి. దయచేసి కూర్చోండి. వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న సంతోష్ వచ్చి పాట పాడిపిస్తారు. తర్వాత దేవుని దాసులు దైవాలను మనకు తెలియజేస్తారు.
కోరుకుందాం. చిన్న పాటలు పుస్తకాలు లాస్ట్ గత సంవత్సరం వీటికి చిన్న పాటలు పుస్తకం చిన్న పాటలు ఇది నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కార్చావు. నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కార్చావు. నీ మరువలేను నీ త్యాగము, నీ విడువలేను నీ మార్గము, నీ మరువలేను నీ త్యాగము, నీ విడువలేను నీ మార్గము. నీ కృపా దీవెన పొందాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. జీవమై ఉన్నావు, జీవితం ఇచ్చావు, ప్రేమని పెంచావు, ప్రాణమే విడిచావు. జీవమై ఉన్నావు, జీవితం ఇచ్చావు, ప్రేమని పంచావు, ప్రాణమే విడిచావు. ఏమివ్వగలను నీ ప్రేమకు, అపురూపమైన నీ కరుణకు. ఏమివ్వగలను నీ ప్రేమకు, అపురూపమైన నీ కరుణకు. హృదయమే ప్రేమతో ఇవ్వాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది.
ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము దయచేసి మీ బైబిల్ చూడండి. 4వ వచనం నుండి 10 వచనాల వరకు చదువుదాం. బైబిల్స్ అందరూ కూడా తీయండి. బైబిల్ చూడండి. ప్రఖ్యాతి నొందిన వీలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుకొందురు, తృప్తిగా భుజించిన వారు అన్నము కావలనని కూలికి పోవుదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరుదురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచున్నవాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగచేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెనుకుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదము తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడును చేయమునందుడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండముల నుండి ఆయన వారిపైన ఉరుములు గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమించును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగచేయును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగచేయును. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగిన ఆయన, మాతో మీరు మాట్లాడండి. మీ స్వరాన్ని మాకు వినిపించండి. ఎంతో ఆశతో తృష్ణతో ప్రభువాని బిడ్డలైన వారు మీ సన్నిధికి వచ్చారు నాయన. మీ శక్తివంతమైన మాటలతో తాకండి. పరిశుద్ధాత్ముడా, మీ ప్రసన్నత మాతో ఉంచమని యేసయ్య నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో ప్రభు మనల్ని ఎంతగానో తన దివ్యమైన శక్తివంతమైన మాటలతో మనల్ని దర్శించి మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మనం ఎంతో ధన్యమైతున్నాం. గత వారంలో హన్న చేసిన ప్రార్థనను గురించి, ఆమె దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మహిమను ఏ విధంగా కనపరిచిందో గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా ఈ వారం కూడా మనం చూస్తే హన్న చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి ఆమె ఏ విధంగా దేవుని గొప్పతనాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన యొక్క మహిమను చూపిస్తూ ఉందో ఈ భాగాన్ని మనం చూస్తున్నట్లయితే, ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని పట్ల వారుకున్న అనుభవాలు, దేవునితో వారు నడిచిన అనుభవాలు, దేవుని యొక్క మహిమ ఎంత ఉన్నతమైందో అవన్నీ ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకున్నారో, అవన్నీ ఎవరికైతే అర్థమవుతుందో వారు ఈ మాటలు చెప్పగలరు. వారు మాత్రమే ఇంత అనర్గళంగా ప్రార్థించగలరు, లేక ఆయన గురించి పాడగలరు, ఆయన గురించి ఆయన్ని గణపరచగలరు. చాలా శక్తివంతమైన మాటలు హన్నా ఇక్కడ మాట్లాడుతూ ఉంది. ఆమె యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే బాణముల వలె దూసుకునిపోతూ ఉన్నాయి. శక్తివంతమైన పదాలను ఆమె ఉపయోగిస్తూ ఉంది.
ఒక విధంగా చూస్తే వెపన్స్ లేక ఆయుధముల వలె ఆ మాటలు దూసుకుని వెళ్తూ ఉన్నాయి. పవర్ఫుల్ వర్డ్స్, శక్తివంతమైన మాటలు. ఆమె మాటలను మీకు ఒక్కొక్కటిగా వివరిస్తాను. యుద్ధంలో ఓడిపోయినటువంటి వారు మరలా ధైర్యం తెచ్చుకునేటట్లుగా, యుద్ధములో ఓటమి పాలయ్యి అవమానముతో లేక దిగులుతో వెళ్ళిపోతున్నటువంటి వారిని మరలా దేవుడు ఎలాగా బలపరుస్తాడో లేక ఎలా శక్తిని పొందుకుంటాడనేది అనేక విషయాలు హన్నా మాట్లాడుతుంది. నిజంగా మన జీవితాల్లో మనం నేర్చుకుంటే, మన జీవితంలో దేవుని యొక్క ప్రభావాన్ని మనం గుర్తిస్తే మనం కూడా ఈ విధంగానే మాట్లాడగలం, మనం కూడా ఈ విధంగానే చెప్పగలం. మనకు అర్థం కాకపోతే మన జీవితంలో అసలు ప్రభుని గురించి ఏమి కూడా నోరెప్పి చెప్పలేము. ఇంకో విషయము, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ప్రార్థనలో శక్తివంతమైన పదాలు వస్తాయి. పరిశుద్ధాత్ముడు మీరు మీ యొక్క ప్రార్థనలో దేవుడు ఎంత శక్తివంతుడనేది మీరు ఆ విధంగా నేను కనపరుస్తూ ఉంటారు. ఒకవేళ ఆయన మాటలు మీకు అర్థం కాలేదనుకోండి, మీరు అంత శక్తివంతమైన ప్రార్థన చేయలేరు. ఊరికే మౌనంగా ఉంటాడు తప్ప ఆయన గురించిన పదాలను మీరు ఉపయోగించలేరు. అంటే ఆయన యొక్క శక్తివంతమైన నామాన్ని ప్రార్థన ద్వారా కూడా మీరు వ్యక్తం చేయలేరు. మీకు అర్థం కాకపోతే, మీకు అర్థమైతే, ప్రభు యొక్క ప్రభావాన్ని మీరు గుర్తిస్తే మీరు ఆయనను గురించి ఈ విధంగా మాట్లాడగలరు. మిమ్మలను ఈ వర్తమానానికి సిద్ధపరుస్తున్నాను. అసలు ఈ వర్తమానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నాను. అక్కడికి మనం వెళ్దాం. చాలా జాగ్రత్తగా విషయాలు మనం ఆలోచించేద్దాం. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ అనుభవంలో తను దేవునితో ఎలా మాట్లాడగలడు, ఎలా ప్రార్థన చేయగలడు, ఎలా పాట పాడగలడు, తన వ్యక్తిగత అనుభవాలు అవి. ఒక అతను పాట పాడాడు, ఏమైనా చేయగలవు, కథ మొత్తము మార్చగలవు. అంటే ఆయన అనుభవం అది. ఆ పాటలు ఎక్కడో తీసుకుని పాడలేదు, వాక్యంలో ఉన్న మాటలు అవి. కథ మొత్తాన్ని మార్చగలవు అనేట తన అనుభవంలో పాడుతున్నాడు. నీవుంటే నాకు చాలయ్యా అనేటువంటి పాట కూడా మనం పాడుతూ ఉంటాం. అంటే ఇటువంటి పదాలను ఎలా ఉపయోగిస్తున్నారు అని అంటే వారి ఆత్మీయ అనుభవాల నుంచి వచ్చిన మాటలవి. మీ ఆత్మీయ అనుభూతి ఎలా ఉంటుందో, నిరుత్సాహంతోనూ బాధతో వచ్చి మీరు వెళ్ళకూడదు. మీ ప్రార్థన అలాగ ఉండాలి, మీ పాటలు అలాగ ఉండాలి. ఒక దైవజనుడు ఏంటంటాడు, అత్యధికంగా అబద్ధాలు ఆడేది ఎవరంటే క్రైస్తవులేనంట. ఎందుకనంటే నీవుంటే నాకు చాలు యేసయ్యా అని పాడతారా? అసలు మీకు తెలియదు కానీ నాకు వచ్చిన కష్టాలు ఎవరికి రాకూడదంటారు. ఎవరు అబద్ధాలు ఆడుతున్నట్టు? చర్చలు ఏమంటారు? నీవుంటే నాకు చాలయ్యా, నీ వెంటనే నేను ఉంటానయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా అని పాట పాడి ఎక్కడికి దిగాలంటారు. మీకు తెలియదు కానీ నాకు వచ్చిన కష్టాలు బాగోడు కూడా రాకూడదు అంటారు. అంటే ఏంటన్నమాట? అబద్ధం కాకపోతే ఏం చెప్పుకోవాలి? పాటలేమో మరి పాడుతూ ఉంటారు. కానీ అన్న ఏ విధంగా ప్రభుని గణపరిచిందో మీరు గమనించినట్లయితే ఒక్కొక్క మాట నేను వివరిస్తాను. 4వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో, ప్రఖ్యాతి నందెల వీరి కాండ్రు ఓడిపోదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుకుందరు. తొట్టిల్లిన వారు ఏదో బలమైనటువంటి వారు, ప్రఖ్యాతి వీరి కాండ్రు, నేను యుద్ధ వీరుని, నేను బలవంతుడు అనుకునే వారు ఓడిపోతారు. అయితే తొట్టిల్లిన వారు
బలము ధరించుకుందరు. నిజంగా ఓడిపోయి కృంగినటువంటి వారు మరలా ఏం చేస్తారంటే బలము తెచ్చుకుంటారు, బలవంతులుగా ఉంటారు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 17-18 వచనాలు నాతో కలిసి బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయండి. 8వ అధ్యాయము 17వ వచనం. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలం ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందురేమో. మీరు అనుకుంటారేమో, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివల స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగచేయువాడు ఆయనే. మీకు సామర్థ్యం కలుగచేయువాడు ఆయనే. మీరు ఒకవేళ అనుకుంటారేమో ఏమని 17వ వచనం ప్రభు చెప్తున్నాడు. 17వ వచనం చదువుతున్నాను చూడండి. అన్నాడు, అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఎంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందరేమో. మా బలమే, మా సామర్థ్యమే, మా తెలివే మమ్మల్ని ఈ స్థితిలోనికి తీసుకెళ్ళిందని మీరు అనుకుంటారేమో. మీకు బలము ధరింపజేసేవాడు ఆయనే, మీకు శక్తినిచ్చేవాడు ఆయనే. మీ సామర్థ్యము కాదు, మీ బలము కాదు, మీ జ్ఞానము కాదు. కొంతమంది అంటారు, నేను బాగా సంపాదించాను ఈ మధ్య అంటారు. అసలు నా ఎంత తెలియగలడు ఒకటి లేడు, నేను అసలు ఎంత బాగా అన్నీ కూడా బాగా హ్యాండిల్ చేయగలను, అసలు నాకు ఎవడో చెప్పనవసరంలా, నేను చాలా తెలియగలదాన్ని, నేను చాలా తెలియగలవాడిని. ప్రభు ఏమంటాడంటే మీ సామర్థ్యము కాదు, మీ బలము కాదు, మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు, కేవలం నీ కృపయే, కేవలము నీ కృపయే. మా బలముతో మా శక్తితో ఏమీ చేయలేమయ్యా, కేవలము నీ కృపే అని మీరు అనుకోవాలి. ఇంతవరకు మీ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారేమో, ఇంతవరకు మీ బలం మీద మీరు ఆధారపడుతున్నారేమో. మనం ఏమనుకోవాలి, నా బలము కాదు ప్రభువా, నా జ్ఞానం కాదు ప్రభువా, నీ కృప నాకు కావాలి అని మనం ఆయన మీద ఆధారపడే వారంగా ఉండాలి. 18వ వచనంలో అంటున్నాడు, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. అనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వల్లే స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యం కలగజేవాడు ఆయనే. సామర్థ్యము మనకి స్కిల్స్ ఇచ్చేవాడు ఆయనే, మనలో స్కిల్స్ పెంచేవాడు ఆయనే, మనకి తలాంతులను ఇచ్చేవాడు ఆయనే, మనలను తలాంతులతో నింపేవాడు ఆయనే. మన యొక్క జ్ఞానం కాదు, మీకు సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనే. ఆయన సామర్థ్యాన్ని బట్టి మీరు భాగ్యవంతులుగా ఉన్నారు. ఆయన సామర్థ్యం బట్టి ఇదిగో మీరు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. మీ జ్ఞానము కాదు, మీ తెలివి కాదు. కాబట్టి మీరు ఎప్పుడైతే దీనులై వీరికి నలిగిన హృదయముతో దీన మనస్సులై ప్రభువా మా జ్ఞానంతో మేమేమీ చేయలేమని మీరు ఆయనకు సంపూర్ణంగా విధేయులై నడుచుకోవాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనిస్తే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిని వచ్చేదిని, దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన అంటున్నాడు, నేనంటూ ఏమీ లేనయ్యా, నీవిచ్చేవు, నువ్వు తీసుకున్నావు అయ్యా, నా బలం అంటూ ఏమీ లేదు. యెహోవా ఇచ్చెను, చెప్పండి, యెహోవా తీసుకెళ్ళెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. మా సామర్థ్యము, మా భాగ్యమేమీ లేదు. చివరికి యోబు తేల్చి చెప్పాడు, నాకు నీవిచ్చేవి ఈ సంపద, నీవిచ్చేవయ్యా ఈ సంపద, నీవే తీసుకున్నావు ఈ సంపద, అది నీకే మహిమ. రక్షించబడిన బిడ్డలు
నిజంగా వారి యొక్క సామర్థ్యమును దేవుని యందే ఉందని యోబు పలికినట్లుగా నిజంగా మనం పలకగలిగితే ఆయనే ఇచ్చాడు, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు అనేటువంటి ఆ ఆత్మీయ అనుభూతి మనలో ఉండాలి. కేవలము దేవుని దయ వలన నేను సాగుతున్నాను, నా కుటుంబం ఈ స్థితిలో ఉందంటే దేవుని దయే. దావీదంటాడు కదా, ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది. అయ్యా, మానవుల ఆ రీతిగా నేను నన్ను చూస్తున్నట్లయితే నన్ను ఈ స్థితిలోనికి నువ్వు తీసుకొచ్చావని దావీదు దేవుని ఎంతో గనపరుస్తాడు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఏ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. నిజంగా ఆ పాట ప్రారంభ దినాల్లో నేను పాడుతున్నప్పుడు నా కళ్ళంట నీళ్లు కారుతూ, నా కళ్ళంట నీళ్ళు ఆగలేదు. నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలన్నా నిజంగా కన్నీళ్ళు ఆగలేదు. ఈ స్థితిలో నన్ను ఉంచుటకు, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నా సామర్థ్యం కాదయ్యా, నా బలము కాదయ్యా, నా జ్ఞానము కాదయ్యా, కేవలము నీ కృప వల్ల నేను నడిపించబడుతున్నానని ఎంత కృతజ్ఞత ఉండాలి మనకి, ఎంత విధేయత ఉండాలి మనలో. దేవునికి భయపడి ఆయన చేస్తున్న మేలులు ఉపకారాలను బట్టి ఎంతో నమ్మకంగా ఆయనలో మనం సాగాలి. ఈరోజు ప్రియ సహోదరుడా సహోదరి, నిన్ని స్థితిలో ఉంచాడంటే ఆయన కృప. మా సామర్థ్యం అనుకుంటున్నావేమో, మా జ్ఞానం అనుకుంటున్నావేమో. లేదు లేదు, వీఆర్ నథింగ్. మనమంటూ ఏమీ లేము. ఏదైనా ఉందంటే దేవుని కృపే. ఆయనే మనలను బలపరచువాడు. అక్కడ యోబు గ్రంథములో 5వ అధ్యాయము 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. వంచకులు తమ పన్నగములను నెరవేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. ఆయన వారి ఉపాయములను భంగపరచును. వంచకులంట తమ యొక్క పన్నాగాలు నెరవేర్చుకోవాలనుకుంటారంట వాళ్ళు. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చుకోవాలని వారు అనుకుంటారు. అయితే దేవుడు ఏం చేస్తారంటే వారి ఉపాయములను భంగపరచును. వంచకులు ఎలా ఉంటారంటే ఇతరులను వంచిస్తూ నిజంగా వంచనతో వారి యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటారు. వంచన జీవితము, ఇతరులను వంచి ఇతరుల దగ్గర వంచన అనేది ఎలా ఉంటుందంటే నమ్మకంగా ఉంటారు, నమ్మకంగా ఉన్నట్టుగా నటిస్తారు. వంచన, అదే దాని వంచన. ఆ వంచకులను వంచన నెరవేర్చనివ్వకుండా వారి ఉపాయాలన్నీ కూడా ఆయన భంగపరుస్తారంట. బైబిల్ అనుకున్న వాళ్ళకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అహీతోపేలు అనేటువంటి ఒక అతను అబ్షాలోం దగ్గర ప్రధానమంత్రిగా చేరాడు. దావీదు కుమారుడు అనేటువంటి అబ్షాలోం దగ్గర. ఈ అహీతోపేలు అతను మాట్లాడే వంచన మాటలు, వంచకుడిగా మాట్లాడుతూ ఉండేవాడు. అదే టైంలో హోషే అనేటువంటి ఒక దైవ భయం కలిగినటువంటి వ్యక్తి కూడా అబ్షాలోం దగ్గరికి వెళ్ళాడు. ఈ అహీతోపేలు ఏదైనా ఒక సలహా ఇస్తేనంట ఆ ప్రజలు అబ్షాలోం కూడా ఇది దేవుని యొద్ద నుండి వచ్చిన సలహానే అనుకునేవారంట వాళ్ళు. అంత వంచనగా మాట్లాడేవాడు ఈ అహీతోపేలు. రోజు అన్నాడు, ఇదిగో నీ తండ్రిని చంపడానికి ఇదే సమయము, మనం యుద్ధానికి వెళ్దాము
అని అబ్షాలోముతో చెప్తాడు ఈ అహీతోపెలు. ఎందుకంటే అబ్షాలోముకి భయపడి చాలా దూరం పారిపోయాడు ఆయన దావీదు. అదే టైంలో హోషే, దావీదు స్నేహితుడైన హోషే ఇదిగో అబ్షాలోము దగ్గరే ఉన్నాడు. ఏదేమైనా ఒకసారి మనం హోషేని అడుగుదాం, నీ సలహా ఎంతవరకు అనుకూలమైందో హోషేని కూడా అడుగుదామని చెప్పి హోషేని పిలిచి అంటాడు, ఇదిగో అహీతోపెలు మరి దావీదును చంపటానికి వెళ్ళటానికి సలహా ఇస్తున్నాడు, నువ్వేమంటావు అన్నాడు. అయ్యా అబ్షాలోమా, నీ తండ్రి గురించి నీకు తెలియదు. నీ తండ్రి సింహపు గుండె లాంటి వాడు. మనం కనుక వెళ్తే మనందరం చెప్తాడు అతను, దయచేసి ఈ ఆలోచన మంచిది కాదు, మనం వెళ్ళటం మంచిది కాదని హోషే తను ఆలోచించి అడగొట్టాడు. ఎవరు ఆలోచన? నా మాటలు మీరు జాగ్రత్తగా విన్నారా? ఎవరు ఆలోచించి అడగొట్టాడు? అయితే మీరందరూ ఎక్కడ ఉన్నారు? అహీతోపెలు ఆలోచన చెడగొట్టాడు. చెడగొట్టేసరికి నా ఆలోచన ఇది నెరవేరలేదని చెప్పి ఈ అహీతోపెలు ఏం చేస్తాడంటే ఊరు బయటకు వెళ్ళి ఊరేసి చనిపోయాడు. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న యోబు గ్రంథంలో వంచకులు తమ ఆ పన్నాగములను నెరవేర్చకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. ఇది అహీతోపెలుకి సరిపోద్ది. కొంతమంది ప్రియులరా ఎన్నో పన్నాగాలు పనితా ఉంటారు ఇతరులను మోసం చేయటానికి. వారి పన్నాగములను దేవుడు చెడగొడతానే ఉంటాడు. వారు ఎలా ఉంటారంటే మంచివారుగానే ఉంటారు, వారు నమ్మకమైన వారుగానే కనబడతారు. వారి యొక్క పన్నాగంలో మనకు తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు. అయితే నువ్వు నీతిమంతుడుగా, నువ్వు నీతిమంతురాలుగా ఉంటే నీకు హాని కలగనివాడు. నీ ఎవరి యొక్క పన్నాగంలో నీ మీద నెరవేరనివాడు. ఆయన కాపుదలను, ఆయన భద్రతను మనతో ఉంచుతాడు. ఆయన తప్పకుండా తన దయచేత మనల్ని నడిపిస్తానే ఉంటాడు. కాబట్టి ఇదిగో హన్నా యొక్క మాటలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆమె చాలా విషయాలు ప్రియులారా చెప్తాది. 8వ వచనం ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభంలోని యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఇక్కడ హన్నా ఎంత శ్రేష్టమైన మాటలు పలుకుతా ఉందంటే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రించుకున్నటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని, పెంట కుప్పల మీద ఉన్న వారిని లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే. ప్రియులరా, హన్నా చెప్తా ఉంది, మృతునందించేవాడు ఆయనే, ఏగో గాయపరచువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. అలాగే దరిద్రులను, పేద స్థితిలో ఉన్న వారిని ధనవంతులుగా చేయవాడు ఆయనే. ధనవంతులుగా చేయవాడు ఆయనే. దరిద్రులను లేవనెత్తు దేవుడు. నువ్వు నమ్మకస్తురాలుగా ఉంటే మన దరిద్రతను తోలుతాడు ఆయన, పారదోలుతాడు. నువ్వు నమ్మకస్తురాలుగా ఉంటే నీ దరిద్రత నీ యొద్ద నుండి పారదోలుతాడు. ప్రియ సహోదరి, దరిద్రతను పారదోలటమే కాదు, అధికారుల ప్రకారం కూర్చొని పెడతాను అని చెప్పి అంటున్నాడు. ప్రియుల సమయంలో మా చిన్నబాబు మెడిసిన్ చేయటానికి అదర్ కంట్రీస్కి వెళ్తున్నప్పుడు ఆ ఎయిర్పోర్ట్ దగ్గర మేమంతా కూడా కూర్చున్నాము. అలాగే ఒక డిస్ట్రిక్ట్ డిఎస్పి తన కుమార్తెను పంపటానికి కూడా అక్కడికి వచ్చాడు. ఆయనకి సెక్యూరిటీ కూడా ఉంది. వాళ్ళు అక్కడ నిలబడ్డారు. ఆయన అక్కడ కూర్చున్నాడు, నేను కూడా అక్కడ కూర్చున్నాను, మా ఇద్దరు కూడా అక్కడ కూర్చున్నాం.
నేను అప్పుడు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన దరిద్రులను అధికారులతో కూర్చోబెడతానని చేసిన వాగ్దానం, ఆయన కుమార్తెను మా కుమారులను ఒకే స్థలంలోనికి వెళ్ళి మెడిసిన్ చేయటానికి దేవుడు ఆ స్థితిలోనికి తీసుకురావటం అనేది వాగ్దానాలు ఎంతో నమ్మకమైన. మీకు అర్థమైతే దేవుని వాక్యాన్ని మీరు గుర్తిస్తే గనక మన స్థితిని దేవుడు ఎలా మారుస్తాడో, మన స్థితిని ఏ విధంగా చేస్తాడో. ఈ పదాలు ఎవరు చెప్తున్నారు? ఈ మాటలు ఎవరు అంటున్నారు? చెప్పాలి మీరు. హన్నా అంటుంది, ప్రభువా నీవు ఎటువంటి వాడు అంటే దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టేవాడు నీవే, మంటెల నుండి ఎత్తువాడు, ఆయన పెంట కుప్పల మీద నుండి పేదలను లేవనెత్తువాడు నీవే. మీరేమనుకుంటారంటే, అయ్యా మేము చాలా పేదవాళ్ళమయ్యా, అసలు మా పేదరికం. మీరు ఆ విధంగా ఆలోచించొద్దు, మీరు అటువంటి ఆలోచనలతో ఉండవద్దు. మన స్థితిని మార్చగలడు ఆయన. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువో. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యమో. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యమో. స్థిరపరచువాడవో, బలపరచువాడవో, పడిపోయిన చోటే నిలబెట్టువాడవో. స్థిరపరచువాడవో, బలపరచువాడవో. మా దేవా నీవే మాతో ఉంటే మా మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే మేలైపోవును. ఏమైనా చేయగలవు, మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువో. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ప్రియులరా, ఆయన నామ మహిమ కొరకు ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. ఏవో అన్న అంటుంది, అయ్యా నువ్వెంత శక్తివంతుడువో, నువ్వు దరిద్రులను పెంట గొప్పల మీద నేను లేవనెత్తువాడవయ్యా, నీకు అసాధ్యమైంది లేదు, నీవంత బలవంతుడువు, అంత శక్తివంతుడు అని చెప్పి ఇక్కడ హన్నా చెప్తున్న మాటలను, ఆమె చేస్తున్న ప్రార్థనను మనం చూస్తున్నట్లయితే, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకం వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఆయన శక్తివంతమైన నామమును బట్టి ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాడు. యోబు గ్రంథములో 42వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే, యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. చాలు. యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా ఆశీర్వదించాను. యోబు కష్టాలన్నీ కూడా ఎదుర్కొంటూ ఎంతో నమ్మకంగా సాగాడు. నిజంగా దీనులను లేవనెత్తే దేవుడున్నాడు, ఆయన మరలా సింహాసనం మీద కూర్చొండబెట్టువాడు ఉన్నాడు అని ఎంతో దీనుడిగా దేవుని వైపు చూస్తూ వచ్చాడు. నిజంగా ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. మన జీవితాలు ఎదురయ్యే కష్టాలలో ఆయన బలవంతుడని, ఆయన శక్తివంతుడని మీరెంతో నమ్మకంగా ప్రభు వైపు చూడాలి. యవనస్తులు, దేవుని వాక్యం చెప్తావంటే, అవునా ఇలా ఉందా, ఇలా జరుగుతుందా, అటువంటి ఆశలు రేకెత్తాలి మీలో. మీ వల్లే నేను వాక్యం వింటున్న దినాలలో బుక్ తీసుకుని రాసుకుంటూ
ప్రతి పదాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉండేవాడిని. ప్రతి వచనాన్ని దైవ సేవకులు మాట్లాడుతూ ఉంటే, అవునా దేవుడు ఎంతో గొప్పవాడా, ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడు అని ఆ ప్రసంగం యొక్క అంశాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ అంతగా ఆనందిస్తుండేవాడిని. దేవుని వాక్యం పట్ల అటువంటి తృష్ణ ఉండాలి. ప్రస్తుత పరిస్థితులు మారిపోయినాయి. ఒక ప్రక్క వాక్యం చెప్తావంటే సెల్ ఫోన్ చూసుకునేవాళ్ళు, ఒక ప్రక్క వాక్యం చెప్తావంటే సెల్ ఫోన్ పట్టుకుని బయటకు వెళ్ళేవాళ్ళు. ప్రస్తుత పరిస్థితుల్లో దేవుని పట్ల ఆసక్తి, దేవుని పట్ల తృష్ణ కరువు అవుతూ ఉంది. ఆ జీవము గల వాక్కులు, ఆ జీవము గల మాటలు, ఒక్కొక్క మాటను మన హృదయానికి అన్వయించుకుంటూ, ప్రభువా నాతో నువ్వు మాట్లాడుతున్నావయ్యా, నా స్థితిని నువ్వు ఇలా మార్చగలవు నాయనా అని మీరు ఆ మాటలను విని దాన్ని అనుసరించాలి. ప్రతిరోజు మన జీవితం, ప్రతి వారము మన జీవితంలో ఇంటనే మాటలు మనల్ని ఎంత బలపరుస్తాయో. ఒక భక్తుడు అంటాడు, కుర్చీలో ఉన్న సహోదరులు వినండి. ఒక భక్తుడు అంటాడు, తల్లి తన బిడ్డకు పాలిచ్చినప్పుడు ఆ బిడ్డకు ఎంత శక్తో, ఒక ఆదివారం దైవజనుని యొక్క వర్తమానము ఆ వారమంతా సంఘములో ఉన్నటువంటి బిడ్డలకు అంత బలము అంటాడు. వారమంతా కూడా ఒక వారంలో అయిన మాటలు ఆ వారమంతా కూడా మీకు అంత బలాన్ని, అంత శక్తినివ్వాలి. సో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అదే బలంతో మీరు ఉంటారు. భర్త ఏమన్నా, భార్య ఏమన్నా, బిడ్డలు ఏమన్నా బలం తెచ్చుకుని సాగుతారు. ఆ బలం లేకపోతే ఏమంటారు, నీకు నాకు పడదు, నీ దారి నువ్వు చూసుకొని నా దారి నాదే అని వెళ్ళిపోతారు. దేవుని బలము ఉంటే భర్తతో ఎలా మాట్లాడాలో, కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో వారికి అర్థమవుద్ది. దేవుని బలము లేని అంటే వర్తమానం యొక్క బలము, వర్తమానం యొక్క శక్తి వారికి లేకపోతే ఓడిపోతారు. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వినాలి. వాక్యాన్ని అనుసరించి మీ జీవితాలను కట్టుకోవాలి. లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 52వ వచనం. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి, సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. దీనులను ఎక్కించెను. సింహాసనం బలవంతులను త్రోసేసాడు. ప్రియులరా, దీనులైనటువంటి వారిని ఎక్కించడానికి చదువు. ఆకలి కొని వారిని ఆయన మంచి పదార్థంతో తృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతముల వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవించినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. అది దేవుడు మేము బలవంతులం అనుకుంటే బలవంతులను త్రోస్తాడు, దీనులను ఎక్కిస్తాడు. నేను జ్ఞానం గలవాడిని అనుకుంటే ఆ జ్ఞానం నుండి వారిని కిందకి దించుతాడు. ఎవరైతే దీనులుగా ఉంటారో వారిని ఉన్నతమైన స్థితికి హెచ్చిస్తాడు. గర్విష్ఠులను మాత్రం వారిని వట్టి చేతులతో పంపివేస్తాడంతే. కాబట్టి క్రైస్తవ్యానికి ఉన్న ఒక బలం ఏంటో తెలుసా? దీనత్వమే. క్రైస్తవ్యానికి ఒక ఉన్న బలం ఏంటో తెలుసా? తన్ను తాను తగ్గించుకోవటమే. యేసయ్య అన్నాడు కదా, తన్ను తాను తగ్గించుకునేవాడు చెప్పండి హెచ్చించబడతాడని చెప్పినట్లుగా హెచ్చించుకునేవారు త్రోసివేయబడతారు. ఏ పరిస్థితుల్లోనైనా మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఎంతో దీనులంగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ప్రియులరా, మనలను మనము ప్రభువుని బట్టి తగ్గించుకుని సాగాలి. మన జీవిత విధానాన్ని ప్రభు చూస్తున్నప్పుడు ఎవరిని ఎక్కిస్తాడో, ఎవరిని త్రోసివేస్తాడో లేఖన భాగాలు మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథంలో 36వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము దయచేసి 7వ వచనాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారి నిత్యము కూర్చుండబెట్టును. వారు గణపరచబడుదురు. చాలు. దేవుడు ఎవరిని గణపరుస్తాడు అని అంటే
నీతిమంతులను ఆయన చూడకపోడు అంటున్నాడు. నీతిమంతులను చూస్తాడు. మీ నీతి, మీ యథార్థత, మీ నీతిని బట్టి ఆయన ఏం చేస్తాడంటే సింహాసనం మీద మరి కూర్చుండు రాజులతో ఆయన వారి నిత్యము కూడా కూర్చుండబెట్టును. ఎవరైతే నీతిగా పరిపాలన చేస్తారో, నీతిగా ఎవరైతే ఉంటారో వారి ఉద్యోగం ఉంటుంది, వారి సింహాసనం ఉంటుంది, వారి నిత్యము కూడా తరతర్వాత కూడా వారి సంతానాన్ని కూడా వారి నీతి నిలిచి ఉంటుంది. ఒకవేళ నీతి పరిశుద్ధతను కోల్పోతే మనం అన్నీ కోల్పోతాం. మన ఉద్యోగాలు ఉండవు ప్రియులారా, మన సింహాసనం ఉండదు, ఏముండదు, అన్నీ కోల్పోతాం. వారి యొక్క నీతి, ఇగో వారి యొక్క ఆత్మీయతే వారిని కాపాడి నడిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీ యొక్క ప్రార్థనలు, మీ యొక్క ఆత్మీయ జీవితము మిమ్మల్ని స్థిరపరచాలి. చాలాసార్లు ప్రభు ఏమంటాడంటే దావీదును బట్టి నేను ఈ పట్టణాన్ని కాపాడుతానంటాడు. దావీదును బట్టి నేను మీకు తోడుగా ఉంటానని దావీదు మనవళ్ళతో చెప్తాడు. హిజ్కియా రాజు ప్రార్థన చేస్తావంటే, హిజ్కియా దావీదును బట్టి నేను ఈ పట్టణాన్ని కాపాడుతానంటాడు. నీతిమంతుడైన దావీదును బట్టి కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా తన సంతానాన్ని దేవుడు కాపాడుతున్నాడు. మీ నీతి మీ కుటుంబాలకు ఉండాలి, మీ పరిశుద్ధత మీ సంతతికి ఉండాలి. తల్లి, నీ ప్రార్థన నీ బిడ్డలకి, నీ నీతి నీ కుటుంబానికి ఉండాలి. పరిశుద్ధత లేని జీవితం ఉండకూడదు, పరిశుద్ధత లేనటువంటి ప్రవర్తన ఉండకూడదు. మన నీతి, మన పరిశుద్ధత తరతరాలకి కూడా ఉంటుంది. మీరు వాక్యాన్ని జాగ్రత్త చదవండి. హిజ్కియాతో అంటాడు దావీదును బట్టి పట్టణాన్ని కాపాడుతానని, అంటే ఆ నీతిమంతుని యొక్క సింహాసనాన్ని నిత్యము కాపాడుతూ వస్తున్నాడు. ఈ పదాలే ఉపయోగించి హన్నా మాట్లాడుతుంది. దేవుడు ఎంత బలవంతుడు అని హన్నా దేవుని ఎంతో ఘనపరుస్తావు, ఆయన నామానికి మహిమ కలిగినట్లుగా అనుభవంతో కూడినటువంటి మాటలు చెప్తా ఉంది. దేవుడు పేదవారిని కూడా ఉన్నత స్థితిలో ఉంచేవాడు. ఇటువంటి వాడంటే ఇంకా నా జీవితం అయిపోయింది అనుకుంటున్నా, లేక చచ్చిన స్థితిలో ఉన్న వారిని ఉజ్జీంప చేయగలిగినటువంటి శక్తివంతుడు ఆయనే, బలవంతుడు ఆయనే. ఇంకో మాట మనం చూస్తున్నట్లయితే హన్నా మరి 2వ అధ్యాయం ప్రారంభం నుండి 10 వచనాల్లో బలమైన మాటలు మాట్లాడుతూ వచ్చింది. ఈ 10 వచనాల్లో ఆమె మాట్లాడినటువంటి మాటల్లో 10వ వచనాన్ని కనుక మనం గమనిస్తే ఆమె ఇంకా ఏం మాట్లాడుతుంది అని అంటే, యెహోవా వాదించువారు నాశనం, యెహోవాతో వాదించువారు నాశనం అగుదురు. పరమండముల నుండి ఆయన వారి పైన ఉరుము వలె గర్జించును. ఆయన మీద తిరుగుబాటు చేసే వారి మీద, లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను నియమించిన వారికి ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగ. ఆయన ఎవరైతే అభిషేకించి రక్షించుకుంటారో వారికి ఆయన అధిక బలము కలుగజేయును, అధిక బలము కలుగజేయును. నిన్ను ముట్టినవాడు నన్ను ముట్టినట్టే, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినని జకర్యా గ్రంథంలో చెప్తున్నట్లుగా ఆయన అభిషేకించుకున్న వారిని, ఆయనను రక్షించుకున్న వారిని ఎవరు తాకలేరు. ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని ఎవరు హాని చేయలేరు. ప్రియులరా, ఆయన తన యొక్క రాజును ఆయన అభిషేకించిన వారిని, ఆయన ఎన్నుకున్నటువంటి వారికి ఆయనే బలమిచ్చేవాడు. పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని అందే, ఆయన నన్ను ఏదైనా బలపరిస్తే నేను ఏదైనా చేయగలను. మీ జ్ఞానంతో ఏమీ చేయలేరు. నిజంగా ఇటువంటి దీనమైన మాట పలకగలవా? ఇటువంటి దీనమైన మాట చెప్పగలవా? నన్ను బలపరిస్తే ఈ వ్యాపారం ముందుకు సాగుతుంది, నన్ను బలపరిస్తే ఈ ఉద్యోగులను అభివృద్ధి చెందుతాను, నన్ను బలపరిస్తే నా కుటుంబం మేలు పొందుతుంది. నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును చేయగలను. నీ జ్ఞానాన్ని పక్కన పెట్టు, నిన్ను ఆయన బలపరచాలి.
చాలా శ్రేష్టమైన మాట అది. ఆయన నిన్ను బలపరచకపోతే మనము ఏ విధంగా కూడా ముందుకు సాగలేము. కొంతమంది ఆ ధనవంతుడిలాగా ఎన్ని అంచనాలు వేసుకుంటారో. ఆ ధనవంతుడు ఆ పొలమంతా కూడా బాగా పండిన తర్వాత అన్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించము. నీకు అనేక సంవత్సరాలు సరిపడి సంపాదించాను, నువ్వు తిను, త్రాగు, సుఖించన్నాడు. అంటే పూర్తిగా ఆ గిడ్డంగుల్లో ఉన్న ధాన్యాన్ని చూసుకున్నాడు, తనకు ఉన్నటువంటి ఇంకా ఐశ్వర్యం చూసుకున్నాడు. దేవుని మర్చిపోయినాడు, నువ్వు తిను, త్రాగు, సుఖించు. దేవుని పూర్తిగా మర్చిపోయాడు. ఆ రాత్రే ఒక స్వరం వినబడుతుంది, ఏమని? వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం తీసుకుంటున్నాను. ఎవరంటే అతను దేవుడు లేని వెర్రివాడు, తన జ్ఞానం మీద ఆధారపడిన వాడు. ఈ రాత్రే నీ ప్రాణం తీసుకొచ్చుకున్నాను అంతే. లేదు ప్రభువా, ఒకరోజు టైం నాకు. బలవంతులను వట్టి చేతులతో అయినా పంపివేస్తానని చెప్తున్నట్లుగా సౌలు ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నాడు, మొట్టమొదటి రాజు. దేవుని ఉద్దేశాలను, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా లేడు. తన బలం మీద, తన జ్ఞానం మీద ఆధారపడ్డాడు. దేవుని ఆలోచనలను పూర్తిగా ప్రక్కన పెట్టాడు. మా దయచేసి నా మాటలు గమనించండి. ఎవరితను?
విధానాలు మనం చాలా కష్ట సమయం లేక ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో హన్నా తన కుమారుని దేవుని సేవ కొరకు ఇచ్చిందమ్మా. క్రిటికల్ టైం అది. అటు చూస్తే ఏలీ కుమారులు చెడిపోయారు, ఆ టైంలో సమూయేలు వచ్చాడు. ఇటు చూస్తే సౌలు చెడిపోయాడు, ఆ టైంలో నాయకుడిగా ఉన్నాడు. అంటే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయని హన్నాతో దేవుడు బలపరిచి మాట్లాడి అటువంటి క్రిటికల్ టైంలో ఒక దీనుడైన సేవకుడిని ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు. ఇప్పుడు 2 విధాలుగా ఆయన తన రోల్ను ఉపయోగిస్తూ ఉన్నాడు. ఎలాగంటే అటు చూస్తే దావీదును అభిషేకిస్తున్నాడు, ఇక్కడ చూస్తే సౌలు లేక ఏలీ కుటుంబానికి ఒక మాదిరికరంగా ఉన్నాడు. ఏలీ కుటుంబంలో వచ్చిన లోటును కూడా సమూయేలు తీర్చాడు. ఎందుకంటే మీ మాట వింటూ దేవుని సన్నిధిలో సాగుతున్నారా? అసలు నీకు అంత శక్తి ఉందా? అటువంటి ప్రార్థన ఉందా నీకు? ఉంటే నీ బిడ్డ కూడా అలాగే ఉంటాడు, నీ కుమారుడు నీ కుమార్తె కూడా అలాగే ఉంటారు. హన్నా లాంటి శక్తివంతమైన ఆత్మీయ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఆత్మీయ బలము మీకుంటే నీ బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోతాడు? నీ బిడ్డ ఎక్కడ తప్పిపోతాడు? నీలో తృష్ణ ఉండాలి, మండే హృదయం ఉండాలి, భారమైన హృదయం ఉండాలి. దేవుని కొరకు నా బిడ్డను పెంచుతాను, దేవుని కొరకు నా బిడ్డ యోధుడిగా ఉండాలి, నా బిడ్డ అనేక మందికి సాక్షిగా ఉండాలని ఒక తండ్రిగా తల్లిగా నీ బిడ్డను పెంచటకు మండే గుండె నీలో ఉండాలి. నీ బిడ్డల కొరకైన భారం నీలో ఉండాలి. వారు అప్పుడు చెడిపోతారా? చెడిపోరు, దేవునికి దూరం అవ్వరు. హన్నా లాంటి తల్లులు కావాలి. ఎటువంటి టైం అది? ఏలీ కుటుంబం చెడిపోయిన టైం అది. ఎటువంటి టైం అది? సౌలు దేవునికి దూరం అయిపోయిన టైం అది. అప్పుడు హన్నా కుటుంబం దేవుని సేవలో వాడబడుతుంది. హన్నా కుటుంబం దేవుని కొరకు బలమైన సాక్షులుగా వారు తన బిడ్డను దేవుడు వాడుకుంటున్నాడు. సమాజం ఒక ప్రక్క పాడైపోతా ఉంటే, డ్రగ్స్ తోటి గంజాయి తోటి బిడ్డలు పాడైపోతా ఉంటే, తల్లులారా మీ బిడ్డలను ఎలా నడిపించుకుంటున్నారు? చిన్న వయసులోనే గంజాయికి అలవాటు పడిపోతున్న బిడ్డలు, చిన్న వయసులోనే త్రాగుడికి అలవాటు పడిపోతున్న బిడ్డలు, మీ బిడ్డల మందిరాల్లో ఉంటున్నారా? తల్లిగా ఎంత హృదయ వేదన ఉంటుంది. దేవుని కొరకు వారిని పెంచటానికి ఎటువంటి ఆత్మీయ దాహం నీలో ఉంటుంది. రాబోయే దినాల్లో నీ బిడ్డను ఎంత బలవంతుడిగా వాడుకోవాలనుకుంటున్నాడు. ఎక్కడ కూర్చోబెడతాడంటే ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాను. ఎవరిని? దరిద్రులను. ఎవరిని కూర్చోబెడతాడంట? దరిద్రులను. ఆ స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తానని మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా ఏమీ అర్థం కాక ఏదో వస్తున్నావు వెళ్తున్నావు అన్నట్టుగా భక్తి చేస్తున్నావా? మన ప్రభు ఎంత శక్తివంతుడో నిజంగా విషయాలు నేను ఆలోచించినప్పుడు, ప్రియులరామి ప్రార్థన ఎంత శక్తివంతమైందో, తాను అభిషేకించు వానికైనా అధిక బలాన్ని కలగజేస్తాడని చెప్పానంటే, ఇప్పుడు ఎవరిని అభిషేకించమన్నాడంటే 16వ అధ్యాయంలో
నీ కొమ్మును తీసుకుని యెష్షయి కుమారుడైన ఒకరికి అభిషేకించు అన్నాడు. యెష్షయికి ఎంతమంది కుమారులమ్మ చెప్పాలి మీరు ఒకసారి? 8 మంది. యెష్షయికి ఎంతమంది కుమారులు అంటే 8 మంది. 7గురిని తీసుకొచ్చాడు. ఇంకా ఎవరున్నారని అడిగాడు. కడసారి వాడు ఉన్నాడయ్యా ఒకడు అన్నాడు. అతను కూడా పిలిపించి అన్నాడు. అతను రాగానే ఏగో చెప్తా ఉంటాడు, ఇతను నేను కోరుకున్నవాడు ఇతనే, ఇతను సుందరుడు, రూపవంతుడు, చాలా తెలివైనటువంటి వాడు, ఇతను నేను కోరుకున్నానని చెప్పి దావీదు గురించి దేవుడు మాట్లాడుతూ దావీదులో సాధనముగా వాడబడటానికి దావీదును దేవుడు తన పని కొరకై స్థిరపరిచాడు. ఇలా చేస్తాడని, ఇలా నడిపిస్తాడని దావీదును గురించి దేవుడు ముందుగానే ఎంచుకుని దావీదుని గురించి ఏమంటాడంటే, అపోస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనం చూడండి. అపోస్తల కార్యముల గ్రంథము, ఒక్క నిమిషం ఒకసారి ఆ రిఫరెన్స్ మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయము లేక 22:13 చూడండి. 22:13. సరే, అక్కడ అంటాడు, మరి దావీదు నేను కోరుకున్నాను, ఇతడు నా చిత్తానుసారుడైన మనుషుడు, ఇతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చువాడు అని చెప్పి దావీదుని గురించి చక్కని మాట చెప్తాడు. సరే, దావీదు దేవుని చిత్తానుసారుడు, దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేటువంటి వాడని చెప్పి దావీదుని గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి, మన సాక్ష్యము ఎలాగుంటున్నది? దేవుని ఎదుట మన సాక్ష్యాన్ని నిలబెట్టుకునేటువంటి వారంగా ఉంటున్నామా, సాక్ష్యాన్ని కోల్పోయేటువంటి వారంగా ఉంటున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని చిత్తానుసారుడు, దేవుని యొక్క ఉద్దేశాలని కూడా నెరవేర్చేటువంటి వాడు ఆయన దావీదుకు రాజుగా ఉన్నాడు, లేక దావీదును నడిపించే నాయకుడిగా లేక రాజుగా ఉండి ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన మన రాజుగా ఉండాలి. చూడండి వాక్యంలో మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందున భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. అది పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. యేసు క్రీస్తు ప్రభు ఎవరంటే సర్వాధికారము గల దేవుడు. ఎక్కడుందంటే ఆయనకు అధికారము? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం కలదు అని చెప్పి అంటున్నాడు. అధికారము గల దేవుడు, మనకు బలమిచ్చేవాడు ఆయనే, మనకు శక్తినిచ్చేవాడు ఆయనే, భూమి మీద కూడా మనకి అధికారాన్ని ఇచ్చేవాడు ఆయనే, భూమి మీద కూడా మనకు శక్తినిచ్చేవాడు ఆయనే. అందుకనే ప్రభు అన్నాడు, మీరు వెళ్ళండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, రోగుల్నెల్లా స్వస్థపరచమని ప్రభు బలమైనటువంటి ఇదిగో అధికారంతో వాళ్ళని పంపించినాడు. గొప్ప అధికారముతో ఒక గొప్ప శక్తిని వారికి అనుగ్రహించినాడు. ప్రియ సంగమా, మన రాజు మన ప్రభు ఎంత బలవంతుడో మనం గుర్తించాలి. ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే దేవుని బలాన్ని గురించి, దేవుని శక్తిని గురించి హన్నా ప్రార్థన చేసినట్లుగా ఈరోజు మనము కూడా మత్తయి సువార్త 8:18 చెప్తున్నట్లుగా నాకు సర్వాధికారం కలదని ప్రభు చెప్తుంటున్నట్లుగా ఆ సర్వాధికారం గల దేవునికి నువ్వు శిష్యురాలుగా, నువ్వు శిష్యుడిగా ఉండాలి. నీకు బలమునిస్తాడు. మీరు భూమి మీద వేటిని బంధిస్తారో పరలోకంలో వాటిని నేను బంధిస్తానంటాడు. మీరు భూమి మీద ఏటినైతే విప్పుతారో వాటిని నేను అక్కడ విప్పుతాను. మీరు దేని గురించి అయితే ప్రార్థిస్తారో మన ప్రార్థనకు ఆయన గొప్ప జయమిస్తాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు,
ఆ రోజు స్వస్థపరిచిన దేవుడు ఈరోజు కూడా మనల్ని స్వస్థపరుస్తాడు. ఆ రోజు చేసిన అద్భుతము ఈరోజు మనతో కూడా ఆయన ఆ అద్భుతాన్ని జరిగిస్తాడు. మారని దేవుడు, ఆయన అధికారము కలిగినటువంటి వాడు. అందుకనే మనం ఆయన అధికారంలోనికి రావాలి, ఆయన అధికారాన్ని మనం ఒప్పుకోవాలి. మన గృహాలలో ఈ ఇంటికి యెహోవా అధిపతి అని చక్కటి వాక్యాలు మన ఇంట్లో ఉంటాయి కానీ భార్యాభర్తలు ఆ ఇంటికి ఎవరో ఒకరు అధికారిగా ఉంటారు. ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ తగాదాలు పడుతూ నువ్వు వచ్చే పక్క నుండి ప్రభు అని ఆయన ప్రక్కన పెడతారు. మేమే అధికారులం అన్నట్టుగా ఈ ఇంటికి యెహోవా అధిపతి అని బోర్డు అయితే ఉంటుంది, కానీ ఆయనకు అధికారం ఎవరు? ఆయన అధికారి, ఆయన రాజు అయితే మీరిద్దరు ఆయనకు లోబడి ఉండాలి భార్యాభర్తలుగా. మీ ఇంటిని ఆయన పరిపాలన చేయాలి. ఎవరైనా? సర్వాధికారము గల దేవుడు, సర్వాధికారము గల దేవుడు. మిమ్మలను పరిపాలించువాడు ఆయనే, మీకు తోడుగా ఉండి నడిపించువాడు ఆయనే. ఆయన అధికారాన్ని ఒప్పుకుంటావా? నిజంగా ఆయన అధికారానికి లోబడతావా? అలా కాకుండా ఒకవేళ నేనే నా కుటుంబాన్ని నడిపించుకోగలనని మీ బలాన్ని, మీ జ్ఞానాన్ని బట్టి మాట్లాడవద్దు. తప్పకుండా దీనులుగా, వాక్యం విన్నవారుగా మీ బిడ్డలను, మీ కుటుంబాలను మందిరాన్ని నడిపించుకునేవారుగా ఉండాలి. హన్న తన కుమారుని మొట్టమొదటిగా మందిరాన్ని తీసుకొచ్చినప్పుడు తన కుమారుని ఏలీ దగ్గర విడిచిపెట్టింది. ఏలీ వెంటనే దేవునికి అక్కడ సమూయేలు వెంటనే దేవునికి అక్కడ మోకరించి ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. హన్న తీసుకొచ్చింది మందిరంలో, ఇగో మరి సమూయేలు వెంటనే అక్కడ మోకరించి దేవుని గణపరిచాడు. ఆ తల్లి ఎంత ప్రార్థనాపూర్వకంగా నడిపించుంటుందో. కానీ ఈ రోజుల్లో ఎలాగున్నారంటే, ఎవరికైనా డబ్బు ఉందంటే అరే మీ మేనమామని పిల్లని అడగరా అంటారు. అంటే మేనమామ దగ్గర డబ్బుంటే, ఆస్తులుంటే మీ మేనమామని పిల్లని అడగరా అంటారు. ఈ నేర్పిస్తారు. కానీ హన్న అది నేర్పించలేదు. అరే మీ అత్తని పిల్లని అడగరా అంటారు. వాళ్ళ డబ్బును చూసి, డబ్బు లేకపోతే అడగరు, వాళ్ళ డబ్బును బట్టి. ఈ ఆలోచనలు. సో దేవుని చిత్తానికి లోబడి, దేవుని చిత్తాన్ని బట్టి మనం నడుచుకోవాలి. ఏమి నేర్పిస్తున్నావు నీ బిడ్డలకి? ఏ మాటలు వస్తున్నాయి వారి నోటంట? డబ్బును బట్టా, ఆస్తులను బట్టా? లేదు. దేవుడు మనలను ఎలా నడిపిస్తాడో ఆయన ఎవరు చెప్పండి? యేసయ్య సర్వాధికారం వాడు. ఎక్కడంట చెప్పాలి మీరు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉంది అంటున్నాడు. ఆ అధికారము గల దేవునికి నిన్ను అప్పగించుకో. ఆయన నీ స్థితిలో తోడుగా ఉంటాడు, ఆయన నీ పరిస్థితుల్లో తోడుగా ఉంటాడు. అంతే తప్ప వెలుచూపును బట్టి, ఏదో పై చూపులను బట్టి భక్తి చెయ్యొద్దు సహోదరి. ఏదో అక్కడైతే డబ్బు వస్తుంది, ఇక్కడైతే డబ్బు వస్తుంది, అసలు ఎలాగైతే మనం గొప్పవాళ్ళం అయిపోయి ఇది చూడొద్దు. దేవుడు ఎటువంటి వాడంటే దీనులను, పేదవారిని పైకెత్తేవాడు. కేవలము మనం దేవుని సహాయం మీదే ఆధారపడాలి. కొంతమంది దేవుని సేవ లేక దేవుడు అనే విషయాలు పక్కన పెట్టి ఎంతసేపటికి వాళ్ళ కష్టం మీద, వాళ్ళ బలం మీద ఆధారపడతారు. కానీ యేసయ్య అంటాడు, మత్తయి సువార్త 6:33 అంటాడు, మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మీరు మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఫస్ట్ మనం ఏం చేయాలంట? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతికితే మనకేం కావాలి ఇస్తాడు. అది మనం వెతకాలి. ఆ జ్ఞానం మనకు ఉండాలి. ఆయన మనం ఆ రీతిగా ఎదుగుదాం. ఆయన కొరకు మనలను మనం సమర్పించుకొని దీనులంగా, నమ్మకస్తులంగా ప్రభు వైపు మనం చూద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచండి. ఇన్న మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా, హన్న ప్రార్థించినట్లుగా
నాకు కూడా ఇటువంటి ఆత్మీయ అనుభూతి దయచేయమని నోరు తెరిచి చిన్న మాట ప్రభుతో చెప్తావా? ఆయన దీనులను పైకెత్తువాడు, పెంట కొప్పుల మీద ఉన్నవాడిని సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు అని హన్నా ఎంతో బలమైన ప్రార్థన చేస్తూ ఉంది. నిజంగా అంటుంది కదా, అయ్యా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు అని. ఆయన అధికారులను ఎదుగో వట్టి చేతులతో పంపివేసి దీనులను పైకెక్కిస్తానని సౌలును తన సింహాసనం నుంచి కిందకి దించి దీనుడైన ఏవో దావీదును సింహాసనం మీదకి ఎక్కించాడు. అందుకని అంటాడు, ఇది మా సామర్థ్యము, ఇది మా జ్ఞానం అని మీరు అనుకోకుండా దేవుని బాహుబలమే నన్ను బలపరుస్తూ ఉంది, దేవుని యొక్క బాహుబలమే నన్ను స్థిరపరుస్తుందని మీరు ప్రార్థన చేయాలి. యేసయ్య అంటున్నాడు కదా, పరలోకంలోనూ భూమి మీద నాకు సర్వాధికారం కలదని. ఆయన అధికారాన్ని గుర్తించావా సహోదరి? ఆయన అధికారాన్ని గుర్తిస్తున్నావా? నిజముగా హన్నా తన కుమారుణ్ణి దేవుని సేవ కొరకు అంకితం చేసుకుంది. ఆమెలో ఉన్న ఆత్మీయ మంట, ఆమెలో ఉన్న ఆత్మీయ దాహము, వేల్పులలో నీ వంటి వాడు ఎవడున్నాడయ్యా, నీ వంటి దేవుడు ఎక్కడున్నాడయ్యా అని హన్నా ప్రార్థన చేసినట్లుగా అంత శక్తివంతమైన అనుభూతి నీలోకి వస్తుందా సహోదరుడా? దేవుడు ఎంత బలవంతుడో, ఆయన ఎంత శక్తివంతుడో నువ్వు గుర్తిస్తే నీ బ్రతుకు దినాలన్నీ ఆయన కొరకే బ్రతుకుతావు, నీ బ్రతుకును ఆయన కొరకు అంకితం చేసుకుంటావు. అయ్యా నీ ఇచ్చే బలం మీద నేను ఆధారపడినట్లుగా నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రార్థన చేస్తావా? నీవు నాకు ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి మీకు వందనాలయ్యా, మీరు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి వందనాలయ్యా, నీవు నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, భార్యను బట్టి, భర్తను బట్టి మీకు వందనాలని ప్రార్థన చేస్తావా? మీరు నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలయ్యా, నా సామర్థ్యం కాదు, నా జ్ఞానం కాదయ్యా. అయ్యా మీ దయ మాతో ఉంచండి, అయ్యా మీ కృప మాతో ఉంచమని ప్రభు వైపు మనం చూద్దాం. ఏవో ప్రభు యొక్క సహాయం కొరకు మనం కనిపెడదాం. ప్రార్థన చేయండి, మౌనంగా ఉండవద్దు. ప్రియా తల్లి, నీ బిడ్డలు ఏ స్థితిలో ఉంటున్నారో, నీ బిడ్డలు ఆత్మీయంగా ఏ విధంగా ఎదుగుతున్నారు, ప్రియా తండ్రి నీ బిడ్డల కొరకు ఎంత ప్రార్థన చేస్తా ఉన్నావు. నీతిమంతుని బట్టి, నీతిమంతుని తర్వాత తన సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను, నీతిమంతుని యొక్క సింహాసనాన్ని నిత్యముగా ఉండనిస్తాను, అతని సింహాసనం మీద ఉండనిస్తాను అని ప్రభు చెప్తున్నట్లుగా నీ కుటుంబాన్ని ఏగో నిత్యము కాపాడి నడిపించినట్లుగా ఆత్మీయ జీవితంలో బలహీనమవుతున్నావా? ఆత్మీయంగా చల్లారని స్థితి ఉంటుందా? ప్రభు కొరకు మనల్ని మనం ఏవో సమర్పణ హృదయాలతో సాగుదాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మాతో మీరు మాట్లాడిన మీ దివ్యమైన మాటలను బట్టి వందనాలు నాయన. నీ బిడ్డలు మీ మాటలు విన్నారు నాయన. అయ్యా అయ్యా ఎంత బలవంతుడువో, ఎంత శక్తివంతుడువో నాయన. మేము గ్రహించిన వారంగా ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా నాయన, ఎక్కడ కూడా ధైర్యపడకుండా నాయన, మీతో సహవాసం కలిగిన వారంగా, మీతో సహవాసం అనుభవం కలిగిన వారంగా సాగే కృప మాకు దయచేయండి నాయన. రవ్వా నా ఇదిగో నీ బిడ్డలు ఏగో నిజంగా సమయలు లాంటి అయ్యా బిడ్డలను నడిపించుకునే తల్లులుగా, హన్నా లాంటి తల్లులుగా మా సంఘంలో లేవనెత్తండి నాయన. రవ్వా వారికి ఇటువంటి భారం దయచేయండి నాయన. ప్రార్థించే అనుభూతి వారికి దయచేయండి నాయన. యేసయ్యా మీరు త్వరగా రానయ్యున్నారు, మీరు చెప్పారు కదా నాయన. ఇగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేసిన ప్రభువా, మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు మా అందరి జీవితాల్లో దేవునికరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసయ్య నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.